గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక మనం నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం. అనంతబాబు. ఎవరి అనంతబాబు అంటే ఒక దళిత యువకుడు తన దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న యువకుడిని అత్యంత దారుణంగా కొట్టి తన్ని చంపేసి శవాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి ముందు డోర్ డెలివరీ చేసిన ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్న పెద్దల సభ శాసన మండలిలో సభ్యుడు, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సభ్యుడు, ఇదే జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అలాంటి వ్యక్తి హత్య నేనే చేశానని చెప్పి పెద్ద ఘనకార్యం చేసినట్టు చెప్పుకుంటే పోలీసులు అతను చెప్పేదాకా అరెస్టు చేయలే ఆ రోజున, ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ కాబట్టి. అతను చెప్పిన తర్వాత అరెస్ట్ చేసి జైలుకి వెళ్తే జైల్లో 3 నెలలు ఉండి డిఫాల్ట్ బెయిల్ వచ్చింది. అంటే పోలీసులు పూర్తిగా బెయిల్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలే. అతను బయటకు వచ్చి కౌన్సిల్కి వెళ్తూనే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తూనే ఉన్నాడు, పార్టీ మీటింగులు పెడుతూనే ఉన్నాడు. ఆ ఏజెన్సీలో రంపచోడవరం ఏజెన్సీలో బ్రహ్మాండంగా ఆయన చేసే బిజినెస్లన్నీ చేస్తూనే ఉన్నాడు. కుటుంబ పెద్దను పోగొట్టుకుని ఆ కుటుంబం అల్లాడుతూనే ఉంది. దాని మీద ఒక లాయర్ పోరాటం చేస్తున్నారు, సీనియర్ లాయరు ఈ కుటుంబం తరపున. ఏంటి అనంతబాబు సంగతి ఏంటి అని సుప్రీంకోర్టుకి వెళ్ళారు. చివరికి సుప్రీంకోర్టు చాలా సీరియస్ కామెంట్ చేసింది. అనంతబాబు కేసులో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలకు మనోధైర్యం ఇచ్చే విధంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవర్ను అత్యంత కిరాతకంగా హత్య చేసి డోర్ డెలివరీ చేశాడు. వైసీపీ ప్రభుత్వం అండదండలతో అప్పటి పోలీసులు అనంతబాబు కేసును నీరుగార్చారు. అప్పటి పోలీసులు లోపభూయిష్టంగా ఛార్జ్షీట్ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వానికి మృతుడు కుటుంబ సభ్యులు వినతి పత్రం అందజేసి న్యాయం చేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం స్పందించి సిట్ విచారణకు ఆదేశించింది. ఈ విచారణ జరుగుతున్న క్రమంలో ద గ్రేట్ అనంతబాబు, సోకాల్డ్ మర్డరర్, సోకాల్డ్ క్రిమినల్, హత్య చేసిన వ్యక్తి సిగ్గు లేకుండా సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. ఏది ట్రయల్ విచారణ ఆపాలని వెళ్తే సుప్రీంకోర్టు చాలా గట్టిగా ఇచ్చింది. ఏమరిచ్చింది? బాధిత కుటుంబానికి న్యాయం చేసే విధంగా కామెంట్ చేస్తూ దీంట్లో హైకోర్టు జోక్యం చేసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రత్యేక న్యాయమూర్తితో విచారణ జరపాలని, నవంబర్ 30లోగా విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇది రాగానే అనంతబాబు జంపు. పైగా ఈ సిట్టు ఈ హత్యలో అనంతబాబుకి అతని భార్య కూడా సహకరించిందని సిట్ ఐడెంటిఫై చేసింది. ఆమె జంపు. అంటే జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వాళ్ళని కాపాడాడో చూడండి, ఎలాంటి హంతకుల్ని కాపాడాడో చూడండి. ఒక దళితులు అబ్బో నా మాయనమావలు నా బాబాయిలు అని కహానీలు చెప్తాడు కదా. దళిత డ్రైవర్ని చావగొట్టి డోర్ డెలివరీ చేస్తే శవాన్ని ఆ వ్యక్తిని కాపాడి ఎంటేసుకుని తిరిగాడు ఇప్పటి వరకు. చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.